విజయవాడ కనకదుర్గమ్మ. సో కోనేరులో స్నానం అయిపోయిన తర్వాత మనకి బస్ కూడా ఉందన్నమాట, ఫ్రీ బస్ ఉంటుంది. కాకపోతే మేమేమైందంటే ఇది నడక అని చెప్పి ఎండలు మామూలుగా లేవు, బీభత్సంగా ఉన్నాయి. రాత్రితో కట్టిన ఇప్పుడే కావా ఆకారం. ఈ ఒకటే రాయి అనుకుంటా, ఆ రాయితో చెక్కినట్టున్నారు. అంకన్న మాదన్న గుహాలు అంట. బై మిస్టేక్లీ కూడా మధ్యాహ్నం పూట అయితే కాలినడక మాత్రం ఎంచుకోకండి, డోలు తీరిపోతుంది ఒక్కొక్కరికి. చెప్పులు సామాన్లు భద్రపరిచి అది కూడా ఫెసిలిటీ ఉందన్నమాట. ఇవే మెట్లు ఎక్కలేకపోతున్నాము, ఇంకా తిరుపతి మెట్లు ఇక్కడ నుంచే లోపలికి దారి. ఇది టెంపుల్ లోపలికి ప్రవేశం. చాలా దూరం ఏం లేదు, దగ్గరలోనే ఉంది. అక్కడ గుడి కనిపిస్తుంది కదా, అక్కడ వెళ్ళాలి. ఉచిత దర్శనానికి వెళ్ళే దారి ఇది. ఇది కొబ్బరికాయలు కొట్టే స్థలము. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళేసి వీళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు కొడతారు. లాస్ట్ వీడియోలో ఏమనిపించిందంటే కొబ్బరికాయ కొడుతున్నాడు బాగానే, వాటర్ కూడా ఇస్తున్నాడు. మిగతా వాటర్ మొత్తం డ్రైనేజ్లోకి వెళ్ళి అది ఎటు వెళ్తుందో కూడా అర్థం కావట్లేదు అసలు. అది చూడంగానే నాకైతే లైక్ గోపాల మూవీ గుర్తొచ్చింది. గోపాలనే కదా. నవగ్రహ హోమం జరుగు ప్రదేశము. సో మేబీ లాక్ వేసి ఉంది. మేబీ దానికి సీజన్ ఉంటుందేమో, లైక్ ఫెస్టివల్ సీజన్ అప్పుడు జరుగుతుందేమో. అంటే వచ్చిన దారిలోనే 3rd ఫ్లోర్లో మనకి భోజనాలు కూడా పెడతారంట. మా అజయ్ గారు అడిగిండి ఇందా లడ్డూలు తీసుకుంటుండే. అజయ్ ఏ ఫ్లోర్ అజయ్? 3rd ఫ్లోర్. బ్యాక్ వెళ్ళి 3rd ఫ్లోరా? సో ఫైనల్లీ అయితే కంప్లీటెడ్ ద దర్శనం. ఫోటో కూడా దిగినాము. అక్కడ లేట్ అయ్యేసరికి ఫుడ్ మిస్ అయిపోయాయి. తిరుపతికి వెళ్ళాలి ఇక. సో నెక్స్ట్ వీడియో తిరుపతి వీడియో వస్తుంది. బాయ్ బాయ్ బాయ్.